ఒక ఎన్టీ రామారావు గారు తప్ప, తెలుగుదేశం తప్ప ఏ పార్టీ కూడా మాదిగలకు న్యాయం చేసిందని చెప్పడానికి వీల్లేదు. ఎవరేం చేసింది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నాయి అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఉన్నది. అధికారంకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా సరి అయిన విధంగా న్యాయం జరగలేదనేది ఒక అభిప్రాయం. అది న్యాయం జరగలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఆయన మొత్తంగానే గుడి లింగాన్ని మిగిలినటువంటి వాతావరణం, మాదిగల్ని పూర్తిగా అంటరాని వాళ్ళగా చూడటమే కాక కనీసం ఒక వ్యక్తిని కూడా 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇచ్చి గౌరవించినటువంటి పరిస్థితి లేదు. మొత్తం రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. ఇది భారతదేశ రాజ్యాంగం కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో మాదిగలకు చోట్లేదు, బలహీన వర్గాలకు చోట్లేదు, పేదవాడికి చోట్లేదు. మాదిగలకు రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి సీట్లను కూడా తొలగించి మాదిగలు కానటువంటి వాళ్లకు మాత్రమే టికెట్లు ఇచ్చి పార్లమెంటులో రేపు ఏబిసిడి వస్తే దానికి సపోర్ట్ చేసేవాడు లేకుండా చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. రైట్. నేను రీసెంట్గా ఒక వీడియో చూసిన అన్న, అంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు అసలు మీరు పుట్టలేదు అని రేవంత్ రెడ్డి గారిని మీరు అన్నారు కదా. అవును, పుట్టలేదంటే రాజకీయంగా ఓకే. అంటే మీలాంటి లీడర్ను పక్కన పెట్టి పట్టించుకోకపోవడాన్ని రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు నా తెలిసినోడు కాదు, నా తెలియనోడు కాదు, తెలిసి తెలియనోడు, అటువంటి కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. అంటే రాజకీయాల మీద పూర్తి అవగాహన లేదు, సామాజిక అవగాహన లేదు, ఏ అవగాహన లేదు. ఏంటంటే ఒక రెడ్డి పిచ్చి ఉంది, ఆ రెడ్డి పిచ్చిలో రెడ్డి అయితే ఏమైనా చేయగలుగుతాడనే ఒక అభిప్రాయం కింద ఆయన మాట్లాడే మాటలు చేతలు తప్ప అంతకంటే వేరే ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ నిజంగా పరిపక్వతే ఉంటే, రాజకీయ జ్ఞానమే ఉంటే 80 లక్షల మందిని మాదిగలను ఎట్లా పక్కన పెడతాడు ఆయన? ఒక్క సీటు ఇవ్వకుండా నిన్న మొన్నటి దాకా పార్టీలో లేనటువంటి వ్యక్తిని 4 ఏళ్ళు కూడా లేనటువంటి వాళ్ళకు ఏ విధంగా టికెట్ ఇస్తాడు? ఒకే కుటుంబంలో ముగ్గురికి ఎట్లా ఇస్తాడు? ఇవాళ రెడ్డి కుటుంబాలలో 10 మంది రెడ్లకు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఎట్లా ఇస్తాడు? ఇది ఏ రకంగా సహిస్తారు? ఏ రకంగా రాజకీయ జ్ఞానం ఉందని అనుకోవాలి. కాబట్టి రాజకీయ జ్ఞానం లేకనే, పరిపక్వత లేకనే, సామాజిక అవగాహన లేకనే, సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ ఆలోచన విధానం లేకనే ఇటువంటి తప్పులు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయనకు రెడ్లే పొద్దున్న లేచి రెడ్లు తప్ప ఇంకొకడు ఆయన కంటికి కనపడే అవకాశం లేదు. కాబట్టి అటువంటి రాజ్యంలో పేదవాడికి చోట్లేదు. ఇప్పుడు తెలంగాణలో రెడ్డిల పరిపాలన కొనసాగుతా ఉందా? రెడ్డియిజం నడుస్తా ఉందా? పక్కానా? క్లియర్. అంటే ఏ ఉద్దేశంగా మీరు చెప్తా ఉన్నారు ఇది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు 119 సీట్లలో 50 సీట్ల వరకు రెడ్లే తీసుకున్నారు అసెంబ్లీలో. ఇప్పుడు పార్లమెంటు సీట్లలో మరి 5 రిజర్వేషన్ పోతే, 1 ఎంఐఎం పోతే, ఇది మన ఓల్డ్ సిటీ పోతే 11లో 8 మంది రెడ్లే తీసుకున్నారు. మరి రెడ్లే బీసీలంతా ఎటు పోవాలి? అంటే వీళ్ళంతా ఏం గడిగొస్తారా? ఎందుకు పోవాలి రెడ్లంతా? 8 మంది రెడ్లు పార్లమెంట్కి అవసరమా? ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు? వ్యవస్థ గురించి వీళ్ళకి ఏం అవగాహన ఉంది? డబ్బులు ఢిల్లీలో ఉండి పైరవీలు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప మరొకటి కాదు. డబ్బులు వాళ్ళ స్వార్థం కోసం బతికేటువంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపితే వ్యవస్థకి ఏం న్యాయం జరుగుతుంది? తెలంగాణకి ఏం జరుగుతుంది? భారతదేశానికి కూడా ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి రెడ్లని 8 మందిని పంపించిన మునగాడు ఒక్క రేవంత్ రెడ్డి. గతంలో ఉన్న రెడ్లు చాలామంది ఉన్నారు, కానీ మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఓకే, ఇది కొంచెం మీకు బాధ కలిగించినా కూడా మీరు దీని పరిగణలోకి తీసుకొని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారనుకుంటున్నాం. మోత్పల్లి నరసింహులు గారిని పట్టించుకోలేదు కాబట్టే మాదిగ ఎజెండా ఎత్తుకున్నారు అన్న విమర్శలు తలెత్తుతా ఉన్నాయి. అవును, నన్ను మాత్రం ఎందుకు పట్టించుకోకూడదు? నేను లీడర్ కదా. నేను అసలు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉన్నా. బలహీన వర్గాలు, ముఖ్యంగా దళిత జాతికి సంబంధించిన వ్యక్తిని నేను. ఈ రాష్ట్రంలోనే ఒక అగ్రభాగాన్ని నిలిచినటువంటి వ్యక్తిని. నన్ను ఎందుకు పట్టించుకుని? నన్ను పట్టించుకుంటే జాతిని మొత్తం పట్టించుకున్నట్లు లెక్క. ఒకటి రైట్. నేను ఎన్నికల ముందే టికెట్లు డిస్ట్రిబ్యూషన్ మొత్తం కాకముందే చెప్పిన నాకు అవసరం లేదు. ఒకవేళ నాకు వద్దని అనుకున్నా నేను బాధపడను. నా జాతిలో ఎవరికైనా ఇవ్వమని చెప్పారు. ఎవరికైనా ఇవ్వండి,
నాకు అవసరం లేదని కూడా చెప్పాను. నన్ను పట్టించుకోనందుకు కాదు, నన్ను పట్టించుకోకపోయినా ఐ డోంట్ కేర్. నేను ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను చాలా పదవులు చేసినా కూడా. కానీ నన్నైనా పట్టించుకోవాల్సిందే. నేను టికెట్ అడగడమే ఎక్కువ, కానీ వాళ్ళు ఇవ్వకపోగా కనీసం మొత్తం మన జాతిని కూడా పట్టించుకోకపోతే ఇది న్యాయం కాదు కదా. మొత్తం 80 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మాదిగలకి ఒక టికెట్ కూడా ఇవ్వకపోవడం అంటే ఇక అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు, అంతకంటే హీనమైనటువంటి చర్య ఇంకోటి లేదు. రైట్. కాబట్టి దాన్ని మనం సమాజం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తావు, 80 లక్షల కుటుంబానికి ఒక టికెట్ ఇవ్వమంటే ఏందన్నట్టు అది. రైట్. అది పరిణలోకి తీసుకొని ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మాదిగలకు టికెట్లు రాకపోవడానికి కారణం మాదిగల, రెడ్డిల, రేవంత్ రెడ్డి? మాదిగలకు టికెట్ రాకపోవడానికి మెయిన్ కారకుడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి కావాలని మాదిగలను అణచివేస్తున్నాను అంటారు.